హాయ్ హలో నమస్తే. ఏదైనా మంచిగా స్పైసీగా టేస్టీగా ఉండే పచ్చడి రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అద్భుతమైన వంకాయ పచ్చడిని సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తాను రండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ వంకాయలని తీసుకున్నాను. మీరు ఏ రకం వంకాయలనైనా తీసుకోవచ్చు. ఇక్కడ సుమారు 10 నుంచి 11 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీ స్పైస్కి తగ్గట్లు మీరు తీసుకోండి. 2 టొమాటోలు, ఇంకా కొంచెం ఆయిల్ పోసేద్దాం. ఆయిల్ వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ధనియాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసేద్దాం. సో వీటిని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, మీడియంగా ఫ్రై చేస్తే చాలు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలని రోస్ట్ చేద్దాం. సో వీటిని మంచిగా ఫ్రై చేసి వీటిని కూడా పక్కకు తీసేద్దాం. తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి మిగిలిన వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ వంకాయల్ని కూడా వేసి మంచిగా వేయిద్దాం. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి మిగిలిన టొమాటోస్ వేసేద్దాం. వీటిని కూడా బాగా వేగనివ్వాలండి. ఈ మాత్రం వేగిన తర్వాత కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇదే టైంలో కొత్తిమీర వేసి ఈ రెండింటిని కూడా ఇంకొంచెం వేగనిద్దాం. టొమాటో, కొత్తిమీర ఈ మాత్రం వేగితే చాలు. సో ఇంకా వీటిని మనం తీసేసి పక్కన పెట్టేద్దాం. సో మనం వేయించుకున్నవన్నీ ఇలా రెడీగా ఉన్నాయి. వీటిని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీకి వేద్దాం. ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర మిక్సీకి వేద్దాం. తర్వాత పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇక్కడ నేను టేస్ట్కి తగ్గట్లు కల్లుప్పు వాడుతున్నాను. మీ దగ్గర రోల్ ఉంటే హ్యాపీగా రోల్ వాడుకోండి. రోటి పచ్చడిలాగా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర రోల్ లేదు, అందుకని నేను మిక్సీలో వేస్తున్నాను. ఇంకా మిగిలిన టొమాటో, కొత్తిమీర కూడా వేసేసి మిక్సీ పెట్టేద్దాం. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేయాలి. ఇక్కడ నేను చింతపండుకి బదులు నా దగ్గర చింతతొక్కు ఉంది. ఆ చింతతొక్కు నేను కొంచెం వేసుకుంటున్నాను. మీరైతే చింతపండుని కొంచెం నానబెట్టి దాన్ని వేసేస్తే సరిపోతుంది. మీ పులుపుకి తగ్గట్లు కొంచెం చింతపండు వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేయండి. లాస్ట్లో ఆనియన్స్ వేయకుండా పచ్చడి ఫినిష్ అవుతుందా? సో మన స్పైసీ టేస్టీ వంకాయ పచ్చడి ఈజ్ రెడీ. ఇక్కడ మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. అలా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా చేతులతో కలిపి గోరు ముద్దలు తింటుంటే ఉంటుందండి. ఆహా, స్వర్గమే. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక మంచి పచ్చడన్నం ముందు ఎన్ని రకాల కూరలైనా అస్సలు సాటి రావు అని. మీకు రెసిపీ నచ్చిందా? అయితే ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో.